దేవుని ఉన్నతమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ పరిశుద్ధ దినము రోజు ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని మీకును అందరికీ గనులైన సేవకులను సేవకురాలను విశ్వాసులకు దేవుని బిడ్డలకు నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీ జీవితంలో సంతోషము, ఆనందము, సమాధానము దయచేయను గాక. ఆమేన్. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉండటం మనకి ఎంతో ధన్యతై ఉన్నది. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమై ఉన్నది. పరిశుద్ధ లేఖనం నుంచి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దామండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం మాటలు చదువుతారు. గమనించండి. 10. మరియు అతడు వారితో పదండి, కొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయండి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొని వారికి వంతులు పంపించుడి. ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన మీరు దుఃఖపడబడి యెహోవాయందు ఆనందించువారు మీరు ఫలము పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మీ సన్నిధిలో నిలుచుండి నీ మాటలు బోధించబోచుండగా ఈ మాటలు వినటకు నీ బిడ్డలకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త విషయాల్లో మీ తోడు, మీ నీడ, మీ కాపుదల నీ బిడ్డలకు మీరు దయచేసి క్షేమంగా నీ సన్నిధికి మీరు నీ ప్రతి బిడ్డని నడిపించినందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో మీ సన్నిధిలో ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి. నీ బిడ్డలు నీ మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉంటుండగా ఎవరెవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు నీ బిడ్డలతో మీరు మాట్లాడి నీ బిడ్డల జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కృపతో నింపమని, శ్రేష్టమైనటువంటి మాటలు మాతోనూ మీరు మాత్రమే మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి మాట మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో దుఃఖమున్నా, వేదనున్నా, శోధనున్నా, బాధలైనా, అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, మానసికమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా కానీ నా ప్రభువు మీకు తెలియపరుస్తున్నాడు. మీకున్న దుఃఖములు సమస్త విధమైనటువంటి వాటి నుంచి విడుదల దయచేసి మీకు సంతోషమును, బలమును, కృపను నా దేవుడు దయచేయును గాక. ఆమేన్. నేను తెలియపరుస్తాను. నాకు ఏ బాధ లేదు, ఏ సమస్య లేదు, నేను సంతోషంగా ఆనందంగా ఉన్నవారు ఎవరైనా చేతులు ఎత్తారు పైకి? ఏమండి? నాకు ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు, నేను ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా మా మధ్య? ఒకరికి ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. డబ్బు ఉన్న వాళ్ళకేమో ఎవరు వచ్చి దోచుకెళ్తారో బాధ, డబ్బు లేని వాళ్ళకేమో ఎప్పుడు డబ్బు సంపాదించుకోవాలో బాధ. ఏమి ఉన్నా లేకపోయినా దేవుని తోడు కనుక మనం కలిగి ఉంటే దేవుడే మనకి సంతోషము దయచేయును గాక. అందుకని ఇక్కడ వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం తెలియపరుస్తుంది ఏంటంటే, సంతోషము దేవుడు నీకు దయచేయాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవుని బిడ్డలు ఆనందించాలి, సంతోషించాలి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి, ఎల్లప్పుడూ ప్రార్థనలో ఆనందించాలి, దేవుని వాక్యంలో ఆనందించాలి, దేవుని ఆరాధించడంలో ఆనందించాలి, దేవుని మహిమపరచడంలో ఆనందించాలి, దేవుని స్తుతించడంలో ఆనందించాలి, దేవుని ఘనపరచడంలో ఆనందించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ వాక్యం తెలియపరుస్తుందంటే, ఈ దినము మన ప్రభువులకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా. దేవుని యందు మనం ఆనందిస్తే దేవుడు బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, స్థిరపరుస్తాడు.
బలపరుస్తాడు. తన కృపతో దేవుడు నడిపిస్తూ మనలో ఉన్నటువంటి లోపాలు, మనలో ఉన్నటువంటి బాధలు, మనలో ఉన్నటువంటి సమస్యలు దేవుడు తీసివేయును గాక. ఆమేన్. బి సండే అనే దైవజనుడు ఒక మాట తెలియపరచాడండి. ఏమని తెలియపరచాడంటే, ఆయన నీ యొక్క మతములో నీకు సంతోషము లేనట్లయితే, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుని బిడ్డవైతే, నీవు క్రైస్తవుడు అయితే, దేవుడిని మహిమపరిచినట్లయితే, నీ యొక్క జీవితంలో నీకు సంతోషం లేనట్లయితే, నీవు క్రైస్తవులో ఎక్కడో లోపం ఉన్నదని మాట్లాడండి. అంటే దేవుని దృష్టిలో మనం సంతోషముగా జీవించేవారుగా, సంతోషముగా దేవుని మహిమపరిచేవారుగా మనం లేకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్లే. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున, ఈ ఉదయకాలమున పరుసూటిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మీకున్న సమస్యలు, మీకున్న బాధలు, మీకున్న దుఃఖములు, మీకున్న వేదనలు నా ప్రభువు తీసివేసి మిమ్మల్ని సంతోషపరచబడును గాక. మీ జీవితంలో సంతోషము దేవుడు దయచేయను గాక. మీ కుటుంబంలో సంతోషము దేవుడు దయచేయను గాక. మీకున్న ప్రతి బంధకాలు తొలగించి నిన్ను దేవుడు సంతోషించేటువంటి జీవితం ఇది మొదలుకొని దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవుని ఆజ్ఞ, 2 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చున్నాడు సంతోషం గురించి. పాత నిబంధనలో ఒక ఆజ్ఞ ఇచ్చున్నాడు, క్రొత్త నిబంధనలో ఒక ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఆ మాటను మనం జాగ్రత్తగా గమనించగలిగితే, మొదటి ఆజ్ఞ పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలములోనే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తెను, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన కుటుంబం అంతా కూడా, అక్కడ మనం చూస్తా ఉండే చరిత్రలో వారి కుటుంబం అంతా కూడా సంతోషించాలని దేవుడు తెలియపరిచాడు. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలములోనే, ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలము, ఆయన అతి పరిశుద్ధమైనటువంటి స్థలము, ఆయన సమీపించు స్థలము, ఆయన ఉండు స్థలము, దేవుని సన్నిధిలో కుటుంబముగా కూడుకోవాలి, కుటుంబముగా ప్రభువుని ఆరాధించాలి, కుటుంబముగా ప్రభువుని మహిమపరచగలిగితే నీ కుటుంబంలో దేవుడు సంతోషాన్ని తప్పకుండా దయచేస్తాడు. అందుకని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలములని నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదు. హల్లెలూయా. ఈ మధ్య కుటుంబం ప్రభు సన్నిధికి వస్తున్నావా? రాట్లా. బిడ్డల ప్రార్థనకి వెళ్తే, ఆ తల్లిదండ్రులు ప్రార్థనకి వెళ్తే బిడ్డలు ఏదో లోకంలో ఉండటం, బిడ్డల ప్రార్థనకి వెళ్తే తల్లిదండ్రులు ఏదో లోకంలో ఉండటం. కానీ నా దేవుడు తెలియపరుస్తున్నాడు, కుటుంబంగా ప్రభు సన్నిధికి వెళితే ఆ కుటుంబాన్ని ప్రభువు కడతాడండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోపాలు దేవుడు తీసివేస్తాడు. అది చిన్న బిడ్డలైనా పెద్దవారైనా ఎవరైనా కానీ దేవుని సంకల్పంలో ఉన్న మనము, దేవుని ద్వారా నిర్మింపబడిన మనము, దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండాల్సినటువంటి మనము తప్పకుండా సంతోషముగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అందరం పాడతామండి. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవించు ఇలాలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తోత్రార్హుడా. హల్లెలూయా. ఎవరికి ఆనందం ఉంటుంది? దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆనందము ఉంటుంది, సంతోషము ఉంటుంది.
నిజంగానే అర్హత లేని మనల్ని దేవుడు ప్రేమించాడండి. అర్హత లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడండి. అర్హత లేని బిడ్డలమైనటువంటి మనల్ని దేవుడు తన కుమారుడుగా, తన కుమార్తెగా, గొప్ప దేవుని యొక్క రాజ్య వారసులుగా దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి సమస్యను బట్టి, నీకున్నటువంటి బాధను బట్టి, నీకున్నటువంటి దుఃఖమును బట్టి కృంగుదలలో ఉన్నావేమో. దేవుడు కృంగుదలలో ఉండటానికి నిన్ను నిర్మించలేదు. మీ జీవితాన్ని, మీ స్థితిగతుల్ని మార్చి ఉన్నతమైనటువంటి తన కృపతో దేవుడు నడిపించబోచున్నాడు. నీవు సంతోషించు అని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది కనుక ప్రభువునందు సంతోషించేటువంటి స్థితి మనం కలిగి ఉన్నాం. ప్రార్థన ఎందుకు సంతోషిద్దాం, పాటలు పాడుతూ దేవుని ఎందుకు సంతోషిద్దాం, దేవుని ఆరాధిస్తూ సంతోషిద్దాం, దేవుని కృపలో ఎదుగుతూ సంతోషిద్దాం. మన కలిగిన సంతోషాన్ని బట్టి అన్య జనులు, దేవుని ఎరిగిన బిడ్డలు దేవుని వైపు చూసేటువంటి సంతోషము దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. దేవుని సంతోషము పంచాలి. దేవుని సంతోషపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉంటే అట్ ద సేమ్ టైం ఆ సంతోషాన్ని తిరిగి మనము పొందుకుంటాం. దేవుణ్ణి సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన వాక్యానుసారంగా జీవించడమే దేవుణ్ణి ప్రేమించడం. అందుకని దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన వాక్యం తెలియపరుస్తుందండి. కనుక ఆయన వాక్యానుసారంగా జీవించేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. కనుక దేవుని ఆజ్ఞ పాత నిబంధనలో నీవు సంతోషించు అని తెలియపరుచునండి. దేవుని బిడ్డలు సంతోషించేవారిగా, ఆనందించేవారిగా, ఘనపరచబడేవారిగా, దీవించబడేవారిగా ఉండాలి. కానీ ఇదిగో నా జీవితంలో ఇది లేదు, నా జీవితంలో ఇది కోల్పోయాను, ఇదిగో నా బాధ, నా వేదన, నా శోధన, నా రోదన, నా ఇబ్బందిని బాధపడడానికి వీలు లేదు. ఒకవేళ నీ జీవితంలో బాధ ఉందా, ఈ క్షణమే దాని నుంచి నా ప్రభు విడుదల దయచేయును గాక. ఆమేన్. సంతోషించేటువంటి యాచక సమూహంలో మనం ఉండాలండి. ఎన్నిక లేనటువంటి దేవుని యొక్క బిడ్డలు మనం దేవుడు ఎన్నిక చేసుకున్నాడు కనుక మనం దేవుని యందు సంతోషించడానికి ఆలోచన కలిగి ఉండాలంటే, నీలో పాపము లేనప్పుడు సంతోషిస్తావు, నీలో అపరిశుద్ధత లేనప్పుడు సంతోషిస్తావు, నీలో భేదములు లేనప్పుడు సంతోషిస్తావు, నీలో అసూయ లేనప్పుడు సంతోషిస్తావు, నీలో పాపక్రియలు లేనప్పుడు సంతోషిస్తావు. అందుకని దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. అపరిశుద్ధం ఉండడానికి దేవుడు మనల్ని పిలువలేదు. దేవుని యొక్క పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. అందుకని మనం చదువుకుందాం కదా, నెహెమ్యా గ్రంథం 8:10 తెలియపరుస్తున్నటువంటి మాట, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలవంతులైన వాక్యం తెలియపరుస్తుంది. మనం దేవునిచే బలపరచబడాలన్నా, స్థిరపరచబడాలన్నా, మన జీవితాలు, మన స్థితిగతులు, మన ప్రయాణము సమస్తము దేవుని కృపలో పొందాలన్నా దేవుని యందు ఆనందించేటువంటి అనుభవం ప్రతి బిడ్డ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకనే పాత నిబంధనలో దేవుడు తెలియపరిచాడు, నీవు సంతోషించు అని తెలియపరిచాడండి. పాత నిబంధనలు మనం చూస్తా ఉంటే అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో ఆనందకరమైనటువంటి స్థితి దేవుడు దయచేశాడు. ఎందుకంటే వారి జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి అనుసరించి జీవించారు, దేవుని మాటను విన్నారు, దేవుని మాటకు వారు ఒప్పుకున్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, ఇంకా ప్రాముఖ్యము దేవునితో స్నేహము కలిగి ఉన్నారండి. హల్లెలూయా. ఈనాడు సంతోషంగా మనం లేకపోవడానికి ఏది కారణమై ఉన్నదని మీరు నన్ను అడిగితే నేను తెలియపరుస్తాను, నీ హృదయమే కారణమై ఉన్నది, నీ ఆలోచనలే కారణమై ఉన్నాయి, నీ ఉద్దేశాలే కారణమై ఉన్నాయండి. దేవుని వాక్యమేమో నీవు సంతోషముగా ఉండము, ఆనందముగా ఉండము, బలముగా ఉండము, ధైర్యముగా ఉండము, ఎల్లప్పుడూ ఆనందించని వాక్యం తెలియపరుస్తుంది. మనం ఎందుకు ఆనందించలేకపోతున్నాం? ఎందుకు ప్రభు యొక్క ప్రేమను పొందుకోలేకపోతున్నాం? ఎందుకు ప్రభు యొక్క ఆత్మతో నింపబడలేకపోతున్నాం అంటే ఏదో నీ జీవితంలో లోపం ఉంది. నీకు సంతోషం లేనట్లయితే నీ జీవితంలో ఎక్కడో లోపం ఉన్నటువంటి మాట నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈ క్షణమంతైనా నీకున్నటువంటి లోపములను నువ్వు తీసివేసుకోగలిగితే, మీరు అనొచ్చు నేను అన్ని వాక్యానుసారంగా జీవిస్తారండి, కానీ నా నోటితో ఒక్క మాట కాని మాట అంటారండి, అదొక్కటే నాలో లోపం అంటే ఆ లోపం చాలు, ఆ ఒక్క మాట చాలు. అవునా కదా? నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం అండి, భార్య భర్త, ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు, వారు చక్కగా ప్రభు సన్నిధికి వెళ్తారు, ప్రభువుని మహిమపరుస్తారు, ప్రభువుని కొనియాడతారు. వారి జీవితంలో ఒకానొక దినంలో తినడానికి తిండి లేనటువంటి స్థితి. అయితే ప్రభు వారిని సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నాడు,
వారి కుటుంబంలో రోగాలు తీసివేశాడు, వారి కుటుంబంలో శ్రమలు తీసివేశాడు, వారి కుటుంబంలో దుఃఖములు తీసివేసి దినదినము కూడా వారిని నూతన పరచు, నూతన బలము, నూతన శక్తి, నూతన ఆత్మతో నింపుతూ వారిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ వస్తే తినడానికి తినలేని పరిస్థితి నుంచి కోటీశ్వర్ల స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారండి. హల్లెలూయా. ఎప్పుడైతే ధనము వారి చెంతకు వచ్చిందో ఇప్పుడు వారికి దేవుడికి దూరం అయిపోయారు. ఆ ధనాన్ని పట్టుకుని ఏమనుకున్నారంటే, లోకంలో అడి తిరిగితే నాకు ఆనందము, ఫ్లైట్ ఎక్కి ఆ దేశం వెళ్తే నాకు ఆనందము, నేను ఇటు తిరిగితే ఆనందం అనే ఆలోచన కలిగి లోక సంబంధమైనటువంటి ఆనందంలో వాళ్ళు మళ్ళా పడిపోయారు. తద్వారా వారి కుటుంబంలో ఎంతో వేదన, శోధన వారికి ఎదురైందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ రీతిగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కానీ మనం ప్రభువునందు ఆనందించేటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగితే సమస్తము చూడగలిగిన దేవుడు, సమస్తము సరిచేయగలిగిన దేవుడు, సమస్తము స్థిరపరిచిన దేవుడు, మన స్థితిగతులు గమనిస్తున్నటువంటి దేవుడు మనకు తప్పకుండా తన కృపావరములతో నింపి సంతోషము, ఆనందము, సమాధానము, ఆశీర్వాదము, ధన్యతలు దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. కొంతమంది మనం చూస్తూ ఉంటే, అయ్యా నాకు ఎప్పుడు బాగలేదయ్యా, నాకు ఎప్పుడు ఇంట్లో ఏమీ లేదయ్యా, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా స్థితిగతులు ఇంతే అని నాకు దేవుడు ఏమీ చేయట్లేదయ్యా, ఇదిగో నా బ్రతికి ఎప్పుడు ఇలాగే ఉంటుందంటా ఉంటారు. నీకు దేవుడు ఆరోగ్యం ఇవ్వట్లేదా? నీకు దేవుడు బలం ఇవ్వట్లేదా? నీకు దేవుడు శక్తిని ఇవ్వట్లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిర్మించిన ఈ శరీరంలో ఒక్కొక్క శరీరము కొన్ని కోట్లతో కొనుక్కోలేము మనం, అవునా కదా? కన్ను ఎంత విలువైనది, గుండె ఎంత విలువైనది, కిడ్నీ ఎంత విలువైనది, ఇక అవయవాలు అన్ని మాట్లాడుకుంటా ఉంటే కొన్ని వేల కోట్లు మనం చూస్తూ ఉంటాం, అవునా కదా? దేవుడు నీకు దేహములు ఇచ్చాడు. ఆ దేహముతో దేవుడిని నీవు మహింపరచగలిగితే, ఆ దేహముతో దేవుడిని నీవు కనపరచగలిగితే, నీ శరీరంతో ప్రభుని నీవు కొనియాడగలిగితే నీకున్నటువంటి ప్రతి సమస్యను దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. అందుకని అడుగు యోసేపు జీవితంలో మనం చూస్తూ ఉంటే ఆయన లోక సంబంధమైనటువంటి ఆశలు, ఆలోచనలు, తలంపులు సమస్తము విడిచిపెట్టాడు. దేవుని కొరకే నేను జీవించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మొదటిలో శ్రమలు వచ్చినాయి, అన్నదమ్ములు దూషించారు, అవమానించారు, చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఒకానొక దినమున అతను చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఫలభరితంగా జీవిస్తూ అభివృద్ధిని దయచేస్తూ ఉంటాడు. కదా కారణం ఏంటంటే దేవుడు నాడు నాకు ఆయన ఉంటే చాలటువంటి ఆ సహవాసం కలిగి తన జీవితం ముందుకు కొనసాగించాడండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ప్రభువుని యొక్క ఇష్ట ప్రకారం జీవించేటప్పుడు, ప్రభువుని మహిమపరిచేటప్పుడు, ప్రభువుని కొనియాడేటప్పుడు, ఈ లోకమంతా నాకొద్దు, దేవుడితో నేను ఉంటే చాలటువంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా అపవాదిగాడు ఏదో కలిపి పెడతాడు. దానిని బట్టి మనం దుఃఖపడే వారిగా ఉండటానికి వీలు లేదు. ప్రభువునందు ఆనందించే వారిగా ఉండాలి, ప్రభువుని మహిమపరిచే వారిగా ఉండాలి. నూతన బలము, నూతన శక్తి, నూతన ఆత్మతో నింపబడి దేవుడిని మహిమపరచగలిగితే నూతన బలమును దేవుడు దయచేసి సంతోషము, సమాధానము, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప మనకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. కనుక దేవుని ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ పాత నిబంధనలో నీవు సంతోషించుదువు. మనం సంతోషించాలండి. ఎందుకంటే మన దేవుడిని ఒకానొక దినమున మనం కన్నులారా చూడబోతున్నాం కనుక మనము సంతోషించాలి. పరలోకం ఎవరైతే చేతులు ఎత్తున్నారు? ఒకసారి వినపట్లేదు అన్నమాట, తెలుగులో నేను మాట్లాడుతుంది. నాకు పరలోకం ఎలా ఉందన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ఏ పర్లేదు చేతులు ఎత్తండి, పర్లేదు, నేనేం అనలేదు. మీరు చాలా తెలుసుకున్నారండు. తర్వాత ఏమంటాడు, ఏం చేస్తాడని ఆలోచించి సగం ఎత్తి సగం తిప్పి సగం ఎత్తి అట్టద్దు. పరలోకం మనం అందరం దేవుడు చిత్తమై ఉన్నదా లేదా? మరి చేయొద్దరేంది? చేతులు ఎత్తారు మిమ్మల్ని అందరినీ పరలోకంలో నా దేవుడు చేర్చును గాక. ఆమేన్. ఎందుకు మనం పరలోకం వెళ్ళాలని ఆశ అయితే ఉంది, కానీ దేవుని ఇష్ట ప్రకారంగా జీవించాలని ఆశ ఉందా మనలో? ఏమండి? ప్రభువా ప్రభు అని పలుకువారు ప్రతి ఒక్కరు పరలోకం చేర్చరు. ఆయన సంకల్పం చొప్పున, ఆయన కృప చొప్పున, ఆయన మాట చొప్పున, ఆయన ఆజ్ఞ చొప్పున, ఆయన ఉద్దేశం చొప్పున ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారు మాత్రమే పరలోకము చేర్చబడతారు. అయితే దేవుని యొక్క గొప్ప ప్రేమ స్వభావం ఏమై ఉన్నదంటే ప్రతి బిడ్డ కూడా పరలోకం చేర్చబడాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు యొక్క ప్రేమ ఎలాంటిదంటే వారు ఒకవేళ చెడ్డ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకా సమయం వారికి ఇస్తాడు. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. మంచి వారి మీదను చెడ్డ వారి మీదను ఆయన వర్షము కురుస్తుంది, ఆయన ప్రేమ ఉంటుంది, ఆయన కృప ఉంటుంది, ఆయన సమాధానం ఉంటుంది.
హల్లెలూయా. ఆయన ఎవరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక ఇంకా వేచి చూస్తూ ఉన్నాడు దేవుడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు సంతోషించేటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో సమస్యలు ఉండవు, నీ జీవితంలో ఇబ్బందులు ఉండవు. ఒకవేళ వచ్చినా కానీ నా ప్రభువు ఉన్నటువంటి ధైర్యము అటు స్థిరత్వం దేవుడు నీకు దయచేసి ప్రతి బంధకాల నుంచి విడుదల దేవుడు దయచేయను గాక. ఆమె రెండవ వాక్యం మనం చూద్దాం. దేవుని యొక్క రెండవ ఆజ్ఞ కొత్త నిబంధనలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగినట్లయితే అక్కడ శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉన్నది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడునీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. కొంతమంది ఏం చేస్తారంటే వారికి ఉన్న సమస్యలు దేవుడికి చెప్పకుండానే దేవుడు చేయాలంటాడు. అవునా కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కొత్త నిబంధనలు ఇచ్చినటువంటి ఆజ్ఞ సంతోషముల గురించి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి వాక్యం తెలియపరుస్తున్నది. మనం ప్రభువునందు ఆనందించాలంటే ఏం చేయాలి? మనం ఎడతెగక ప్రార్థన చేయాలి, దేవునికి విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియపరచాలి. ఏదైనా సమస్య బాధ ఇబ్బంది వచ్చిందంటే అదేందో తెలియదు, వెంటనే ఫోన్ తీసి అక్క, చెల్లి, బాబాయ్, అన్న అని మాట్లాడతాం లేదా? వెంటనే ఫోన్ ప్లేస్లో బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేద్దామని ఆలోచన దేవుని బిడ్డలకు మాత్రమే ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఏమైనా సమస్య వచ్చి బాధ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనుషుల వైపు అసలు చూడకూడదండి. మనుషుల యొక్క స్వభావం నేను చెప్పగలనా? నీతో అవసరం ఉన్నంతసేపు నీకు డబ్బాలు కొడతారు, నీతో అవసరం తీరిందనుకో ఆ పోలే అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు ఏం చెప్పాడు మనుషుల గురించి? మనుషుల్ని నమ్ముకుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. అలాగని మనుషులతో ప్రేమ లేకుండా ఉండమాకండి సుమా, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క సంఘముగా, దేవుని బిడ్డలుగా ఏక మనసు, ఏక ఆత్మ, ఏక తలంపులు కలిగి ప్రభువుని మహిమపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అయితే ఈ కొత్త నిబంధనలో సంతోషం గురించి వాక్యం తెలియపరుస్తుంది. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎందుకు ఒక్కసారి చెప్తే అంతే సరిపోయేదిగా మరలా ఎందుకు చెబుతున్నాడంటే కొంతమంది ఒక్కసారి అంటే వారి జీవితాలు మార్చబడవు. అవునా కదా? అయ్యా నీ జీవితం నీ బ్రతుకు మార్చుకొని మనం చెప్పాం అనుకోండి, ఆ సరేలేండి నాకు తెలిసిన అంటారు, మళ్ళా బయటికి వెళ్ళి యథాప్రకారం ఉంటారు. కానీ దేవుడు కనుక వారి జీవితాన్ని స్థిరపరచగలిగితే, దేవుడు కనుక వారితో సూటిగా మాట్లాడగలిగితే వారి జీవితాలు, వారి స్థితిగతులు, వారి పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రెండు ఆజ్ఞలు అనగా పాత నిబంధనలో నీవు సంతోషించుదు, కొత్త నిబంధనలు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుకున్నటువంటి వాక్యము దేవుడు మనకు తెలియపరిచాడు. ఆనందానికి సాధనాలు ఏమై ఉన్నదని మనం చూడగలిగితే రక్షణ దేవుడు దయచేస్తాడండి. హల్లెలూయా. ఆనందపడి రక్షణదాయకమైన బావుల నుండి చేదుకొనుడి. మనం ఆనందమైనటువంటి జీవితం కలిగి ఉంటే బావుల నుంచి సమృద్ధిని మనం చేదుకునేటువంటి అనుభవం దేవుడు మనకి దయచేస్తాడు. యెషయా 12:3 ఉన్న మాట చదువుకోండి. ఇంకో మాట నేను తెలియపరుస్తాను. ఇర్మియా 15:16 ఉన్నటువంటి మాట, లేఖనములు నెరవేర్చబడతాయి, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. హల్లెలూయా. శరీరానికి ఆహారం కావాలి. బిర్యానీ అంటే ఇంకెంత ఆశ, ఇక మటన్ బిర్యానీ అంటే ఎంత అసలు ఎప్పుడెప్పుడు ప్రార్థన అయిపోయితే మటన్ బిర్యానీ తినాలి. అవునా కదా? మీటింగ్ జరుగుతుంది అనుకోండి, కొంతమంది మేధావులు ఉన్నారు, మీరు కాదులేండి. కొంతమంది మేధావులు ఏం చేస్తారంటే మీటింగ్ జరుగుతుంది అనుకో, వెంటనే ముక్కుకు పని చేస్తారు. ఏం చేస్తారు? ఏంటి వేసుకున్నారు అట్లా, ఈరోజు చికెనా, మటనా, లేకపోతే గోంగూర, పప్పు అని. అవునా కదా? తన బిడ్డలకి ఏది కావాలో సమస్తము సమృద్ధిగా దేవుడు దయచేయును గాక. మనం ఏ ప్లేస్ లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మన దృష్టి, మన ఆలోచన, మన తలంపు సమస్తము దేవుని మీద ఆధారపడి ఉండగలిగితే నీకు ఏది కావాలో అది సమృద్ధిగా దేవుడు దయచేయడం తప్పకుండా దయచేస్తాడు. అందుకనే నీ మాటలు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయించుకోండి.
ఇంకో మాట మనం చూస్తే గలతీయులు 5:22 ఆత్మ ఫలములో సంతోషము కూడా దేవుడు తెలియపరిచాడు. ఆత్మ ఫలములో సంతోష ఫలాన్ని కూడా మనం అనుభవించాలి. మనం సంతోషంగా లేకుండా, మనం ఆనందంగా లేకుండా, మనము దేవుని యొక్క కృపలో ఎదుగుతూ దేవుని మహిమపరుస్తూ ఉంటే మనల్ని బట్టి అనేక మంది దేవుని సన్నిధికి ఎలా రాగలరు? దేవుడు ఎరిగినటువంటి పిల్లలు ఎప్పుడు బాధపడుతూ, వేదన పడుతూ, శోధన పడుతూ, ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, నీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు అసలు ఏదమ్మా ఎలా ఉన్నాడు పలకరిస్తారా? పలకరీరు. నీవు సంతోషముగా, ఆనందముగా, ధైర్యముగా, నిబ్బరంగా దేవుని కృపావరంలో కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటే అనేక మంది నీ వైపు చూస్తారు. నీ జీవితంలో జరిగిన కార్యములు, నిన్ను దేవుడు కనపరిచినటువంటి స్థితి, నీ జీవితంలో దేవుడు చూసిన కార్యములు అనేక మంది కనులారా చూసి అప్పుడు వీళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడనేటువంటి ఆలోచన కలిగి వారు కూడా ప్రభు వైపు ఆకర్షింపబడతారండి. ఆనాడు షడ్రక మెషక అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు రాజుకి భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే వారు వెంట్రుక కూడా కాలిపోలా. వారితో పాటు ఒక దేవదూత తిరుగుతున్నట్టు కనబడుతుంది. వారిని బయటికి పిలిపించిన తర్వాత వారి యొక్క స్థితిగతులు చూసి, ఇదిగో వీరు సేవిస్తున్నటువంటి దేవుడు నిజ దేవుడు, సర్వశక్తిమంతుడు, ఈయన తప్ప వేరొక దేవుడిని ప్రాంతంలో ఆరాధించకూడదనేటువంటి శాసనం అక్కడ రాసించారండి. హల్లెలూయా. షడ్రక మెషక అబేద్నెగోలను బట్టి ఎవరికి ఘనత వచ్చింది? దేవునికి ఘనత వచ్చింది. ఈనాడు మన జీవితాలను బట్టి కూడా దేవునికి ఘనత వచ్చేటువంటి స్థితి దేవుడు దయచేయను గాక. ఆమేన్. కనుక ఆత్మఫలం ఏమనగా సంతోషము దేవుడు మనకి దయచేయాలన్నాడు. కనుక లొంగిపోవటం మరియు విధేయత కలిగి ఉండాలి. ఆత్మల సంపాదన వల్ల సంతోషగానంతో పంట కోసడము. ఆత్మలు సంపాదించేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. నేను ఒక్కడే పరలోకం వెళ్తానంటే కుదరదమ్మా, కుదరదక్క. నీ బంధువులు కూడా పరలోకం చేర్చబడాలని ఆలోచన కలిగి ఉండాలి. నీ శత్రువు కూడా పరలోకం చేర్చబడినటువంటి మనసు నీవు కలిగి ఉండాలి. అనేక మంది బాధలో, శోధనలో, వేదనలో, ఇబ్బందులు ఉన్న వారికి దేవుని మాటలు తెలియపరచాలి. ఆత్మలు కనుక నీవు దేవుని సన్నిధికి నడిపించగలిగితే సంతోషకాలంతో పంట నీవు కోస్తావు. నీ జీవితాన్ని ఆశీర్వాదకంగా దేవుడు మారుస్తాడు. అదేవిధంగా పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలని, సంతోషం కలిగి స్తోత్రము చెల్లించు. నేడు దేవుని మందిరములకు వారితో వెళ్ళిందని కీర్తనలు 42:4 తెలియపరుస్తున్నట్టు మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడే మనం సంతోషంగా రావాలి. మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇంట్లో దేశాలు చేపల కూర, మటన్ కూర పెట్టి తలుపు వేసి వేయనట్టుగా లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి వచ్చామనుకోండి, ఇక్కడ నెమ్మది కొట్టగలవా? ఉండలేం. ఇంట్లో ఓర్పదానికి డబ్బులు బిరువాలు పెట్టి డబ్బులు తాళం వేసేవో లేదు, మర్చిపోయావు. తాళం అయితే నీ దగ్గర ఉంది, నువ్వు వేసేవో లేదో గుర్తు లేదు, మర్చిపోయావు. నువ్వు సమాధానం ఉండగలవా? ప్రార్థన చేయగలవా? దేవుని వాక్యాన్ని వినగలవా? వినలేవు. కనుక నేను ఎప్పుడు మా సంకల్ప బిడ్డలకి, దేవుని యొక్క బిడ్డలకు తెలియపరిచేది ఏంటంటే, ప్రభు సన్నిధికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధికి ఆనందముగా, సంతోషముగా, సమాధానముగా నీవు రాగలిగితే ఆ దినమున ప్రభు సూటిగా నీతో మాట్లాడి ఏది నీ జీవితానికి కావాలో అది సమృద్ధిగా దేవుని మాటల ద్వారా తెలియపరిచి నీ జీవితాన్ని దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. కనుక సిద్ధపాటు కలిగి చేసేవారికి మనము ఉండాలి. ఇంకా చూస్తూ ఉంటే విజ్ఞాపనలు మీ సంతోషంలో పరిపూర్ణములు ఉన్నట్లు అడుగుడి. దేవుణ్ణి అడగాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి. దేవుని ద్వారా మొత్తం మనం పొందుకోవాలి. ఇక ఆయన నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించిదరండి. దేవుడి నామాన్ని ఘనపరచడం కొరకు మనం అవమానం పొందినా మనకు బాధ లేదు. ఎందుకంటే తర్వాత సంతోషాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. కనుక త్యాగపూర్తిగా ఇచ్చిన వరకు మనం సంతోషించాలి. మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఎందుకు ఒప్పుకుంటారు? మన స్థలంలో ఒక అడుగు స్థలం ఎవరైనా లోపలికి వచ్చారు అనుకోండి, ఇక నీలో ఎవరు కనపడతారో తెలుసా? 10 మంది కనపడతారు. అవునా కదా? నువ్వు ఎవరు ఎందుకు రావడానికి? మన వాళ్ళకున్న మంచి ఆలోచన ఏంటంటే, మన స్థలంలోనికి మన కలిగిన దాంట్లోకి ఎవ్వరు ఏమి కూడా చేయకూడదు. అవునా కదా? ఆనాడు చక్కటి జీవితంలో సమాధానం లేదు, ఆనందం లేదు. చక్కటి జీవితంలో పాప సంబంధమైన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆ మేలు చెట్టు ఎక్కి చూశాడో తన జీవితంలో పశ్చాత్తాపం వచ్చింది. దేవుడు నీ ఇంటి ఉండవలసి ఉన్నదని చక్కగా తెలిసినప్పుడు చక్కగా సంతోషంగా దిగి తన గృహానికి దేవుడిని చేర్చుకున్నాడు. తద్వారా తన స్థితి తనకు తెలిసి వచ్చింది. ఎవరి దగ్గరైతే నేను అన్యాయంగా తీసుకున్నాను వారికి 4 అంతలు ఇస్తాను ప్రభా, ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తానని ప్రకటన చేశాడు. ఆ సమయంలో ఆనందము, సంతోషము, సమాధానం వచ్చింది. ఇదిగో ఇతను కూడా అబ్రహాము కుమారుడు అని దేవుడు తెలియపరచాడండి. హల్లెలూయా, హల్లెలూయా.
నీకు కలిగిన దాంట్లో లేమి ఉన్న వారికి, పొదువుగా ఉన్న వారికి ఇవ్వాలి. అదే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ధనవంతుడు ఏం చేస్తాడు తెలుసా? ధనవంతుడు ధనం రానంతసేపు ధనం కావాలనుకుంటాడు. ధనం వచ్చిన తర్వాత ఏంటంటే దాచిపెడతాడు. ఒక ఆయన బాగా కోటీశ్వరుడు అండి. కోటీశ్వరుడు ఏం చేస్తాడంటే, ఇది బాగా జరిగిన సంఘటన, జాగ్రత్తగా గమనించండి, నా వైపు ఆలోచన చేయండి మీరు. కోటీశ్వరుడు ఏం చేశాడంటే, ఆయన గుర్రాలు మేపుకునే అలవాటు ఉంది. కోట్లోని, ఇంకా ఆ కోట్లు ఎంత అంటే చెప్పలేనంత ధనం ఉంది తన దగ్గర. కానీ ఏం చేస్తున్నాడంటే, ఆయన పనికి పోతున్నాడంట. అర్థమవుతుంది నా మాటలు మీకు? ఆయన పనికి వెళ్తున్నాడంట. ఒక వ్యక్తి ఉండి, అయ్యా నువ్వు అధికమైనటువంటి ధనవంతుడు కదా, ఎందుకు నీవు పనికి వెళ్తున్నావు ఏందని అడిగితే, గుర్రాలకి మేత కోసం వెళ్తాను పనికి అన్నాడు. ఎందుకు నీకు ఆ డబ్బులు ఉన్నాయి కదయ్యా, కోట్లు డబ్బులు ఉన్నాయిగా, తీయొచ్చు కంటే అందులో కొరత వచ్చింది కాబట్టి నేను పనికి వెళ్తున్నాను. అతను ఏమన్నా మరి ఆలోచించుకోండి, మంచివాడనాలా చెడ్డవాడనాలా? అప్పుడే దేవుని బిడ్డలారా, మనకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి జీవించగలిగితే అదే మనకి సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రేష్టమైనటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు. అసలు ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, గొప్ప సంతోషం ఏంటంటే దేవుడే మన సంతోషం. హల్లెలూయా. దేవుడే మన సంతోషమై ఉన్నాడు, దేవుడే మన సమాధానమై ఉన్నాడు, దేవుడే మన సర్వస్వమై ఉన్నాడు. కనుక దేవుడి ఇష్టానుసారంగా జీవితం, ఆయన ఇచ్చే సంతోషాన్ని మనం పొందుకుందాం, ఆయన కృపకు పాత్రులుగా ఉందాం. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఏదైనా సమస్య, ఏదైనా బాధ, ఏదైనా దుఃఖము, ఏదైనా నింద, ఏదైనా అవమానం ఉంటే నా ప్రభు నీతోనే సూటిగా తెలియపరుస్తున్నాడు. నువ్వు ప్రార్థన ద్వారా సమస్తము దేవుడికి తెలియపరుచుకొని వాటి నుంచి నీవు విడుదల పొందగలిగితే ఇప్పుడే నా ప్రభు నీకు సంతోషము, సమాధానము, ఆనందము దయచేయను గాక. ఆమేన్. అట్టి గొప్ప దేవుడు మనందరి జీవితంలో స్థిరపరచును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన ఇంటిలో ఆశీర్వదించి దీవించును గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామండి. మనందరం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞ సంతోషం గురించి మీరు తెలియపరిచారు. నీవు సంతోషించదు అని తెలియపరిచావు. రెండవ నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞ, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞ ఆనందించుడి, మరలా చెప్పుదు ఆనందించుడి అని తెలియపరిచావు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు ప్రార్థనలో ఏకీపిస్తున్నారు ప్రభా. నీ మాటలు బహు సూటిగా నీ బిడ్డలు విని ఉన్నారు తండ్రి. ఇదిగో ఏదైతే దుఃఖము, ఏదైతే బాధ, ఏదైతే వేదన, ఏదైతే శోధం ఉందో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి బంధకములు మీరు తీసి వేయుదురు గాక, కొట్టి వేయుదురు గాక. ఇప్పుడే నుంచి బిడ్డల జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము దయచేయుదురు గాక. ఇదిగో ప్రతి విషయంలో బిడ్డల పక్షాన తోడుగా ఉన్నాడు తండ్రి. ఇదిగో యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలవంతులను తెలియపరచారు. ఆ బలాన్ని నీ బిడ్డలకి మీరు దయచేసి నీ కృప, నీ ప్రేమ, నీ కాపుదల, నీ శక్తి సమస్తము నిండుగా మెండుగా నీ బిడ్డలకు మీరు దయచేసి తద్వారా వారి కుటుంబము ఆనందముగా, సంతోషముగా, సమాధానముగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.